హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసరికి మేము పొన్నూరు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తిందామని నేను మా బ్రదర్ అయితే బయలుదేరాం. పొన్నూరులో ఫుడ్ కోర్ట్ అని ఫేమస్ ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడ తిందామని బయలుదేరాం. పొన్నూరులో ఫేమస్ ఫుడ్ కోర్ట్ ఏదంటే ఇదే, దీని పేరే ఫుడ్ కోర్టు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్, ఇక్కడ అంబియన్స్ కానీ, ఇక్కడ నీట్నెస్ కానీ ఇక్కడ మెయింటైన్ చేసినట్టు మ్యాక్సిమం పొన్నూరులో అయితే ఎక్కడ మెయింటైన్ చేయరు. పొన్నూరులో ఇక్కడ ఉన్నంత క్రౌడ్ మ్యాక్సిమం ఏ ఫుడ్ కోర్ట్లో ఉండదు. ఇక్కడ ఏంటంటే మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, మాక్టైల్స్, కాక్టైల్స్ అన్నీ ఉండేవి. ఇదివరకు పిజ్జాస్, బర్గర్స్ కూడా పెట్టారు. ఇప్పుడైతే అవన్నీ తీసేశారు. ఇప్పుడు ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ మాత్రమే ఉంది. యూత్కి కానీ, పెద్దలకు కానీ, పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు బాగా ఇష్టపడి తినేది ఏంటంటే ఇక్కడేనండి. మా బ్రదర్ని అడిగాను ఏం తిందామంటే ముందు ఎగ్ మంచూరియా చెప్పు, ట్రై చేద్దాం, చాలా నాళ్ళు అవుతుంది కదన్నారు. మేము కూడా ఈ ఫుడ్ కోర్ట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఫస్ట్ మేము వచ్చేసరికి ఎగ్ మంచూరియా అయితే చెప్పాము. మేము చెప్పిన ఎగ్ మంచూరియా అయితే వచ్చేసింది. ఇక్కడ టేస్ట్ ఉండిద్ది మాస్టర్, ఎగ్ మంచూరియా అయితే కెర్రాకు ఉండిద్ది. ఈ టేస్ట్ నేనైతే ఇంతవరకు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నేనైతే టచ్ కూడా చేయలేదు. ఈవెన్ దీంట్లో 50% టేస్ట్ కూడా ఎక్కడా నాకు కనపడలేదు. మొహమాటం లేకుండా చెప్పేస్తా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పొన్నూరులో ది బెస్ట్ ఏదంటే ఫాస్ట్ ఫుడ్లో ఫుడ్ కోర్ట్ సెంటర్. ఇక్కడ మంచూరియా ఉంటుంది, ఆ మంచూరియా తింటే ఉంటుంది ఈవెన్ స్వర్గమే. ఆ టేస్ట్ తగలాలంటే పొన్నూరులో నువ్వు ఏ బజార్కి వెళ్ళినా కానీ నీకు టచ్ కూడా కాదు. ఆ ఫ్లేవర్ కానీ, ఆ థిక్నెస్ కానీ, ఆ టేస్ట్ కానీ. మా ఓడి తింటా ఉంటే ఎలా ఉందంటే సూపర్ అంటున్నాడు. చూసి మాకు బెస్ట్ ఫుడ్ కోర్ట్ ఇదే. నాకు సాసు అంత ఇష్టం ఉండదు, కానీ ట్రై చేద్దాంలే సాస్తో ఎట్లా ఉండిద్ది అంటే ఏంటంటే సాస్లో స్వీట్నెస్ ఎక్కువ ఉండిద్ది. అందుకని నాకు సాస్ అంటే కొద్దిగా అంత ఇష్టం ఉండదు. మ్యాక్సిమం ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాం. అక్కడ లేడీస్ సర్వ్ చేస్తుంటే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది, వీడియోలో పెడితే కొంతమంది ఫీల్ అవుతారు కదా, అందుకని మేడం మేమే సర్వ్ చేసుకుంటామని తీసేసుకొని ఆ ప్లేట్లో మేమే సర్వ్ చేసుకున్నాం. చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి ఇక్కడ 100 రూపీస్. బ్రో ఏమైనా అనుకో ఏంటి ఇలా చదువుతున్నాడని, టేస్ట్ మటుకు సూపర్ ఉండిద్ది బ్రో, నాకు బాగా ఇష్టం. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్లో పీసులు కానీ ఎక్కువ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ బాస్మతి రైస్తో తయారు చేస్తారు. కొన్ని చోట్ల బీపీటీ రైస్, కొన్ని చోట్ల అయితే మరి నార్మల్ రైస్ యూజ్ చేస్తారు. అవి అంతగా బాగోవు, నాకు నచ్చదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చార్వా ఇచ్చాడు. ఈ చార్వా టేస్ట్ కూడా చికెన్ ఫ్రైడ్ రైస్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా పొన్నూరులో ఉన్నవాళ్ళు ఈ ఫుడ్ కోర్ట్ని విజిట్ చేయండి, ఎవరైతే విజిట్ చేయలేదు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా సరే ఫుడ్ కోర్ట్, బెస్ట్ ఫుడ్ కోర్ట్ పొన్నూరులో ఇదే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని సేవ్ చూసినందుకు. ప్రతి ఒక్కరూ తప్పకుండా నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.